సభాయమః. పుణ్యక్షేత్రాలు మొదటి భాగం గతంలో మనం చర్చించుకున్నాం. ప్రత్యేకంగా వారణాసి, ద్వారక, గయా, ప్రయాగ మొదలైన వాటి గురించి. ఈరోజు పుణ్యక్షేత్రాల విశిష్టతల్లో రెండవ భాగంలో కోణార్క్ దేవాలయం గురించి, కాళీఘాట్ గురించి, సోమనాథ ఆలయం గురించి, చిదంబరం గురించి, ఖజురాహో గురించి, కాంచీపురం మరియు చాముండేశ్వరి దేవాలయాల యొక్క ప్రత్యేకతలేంది అనే దాని మీద మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఆలయానికి, ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక ప్రాశస్త్యం ఉంది, ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత కనుక మనం బాగా గ్రహించగలిగినట్లయితే ఆ పుణ్యక్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పుణ్యక్షేత్రంలో మనం పాటించవలసిన విధి విధానాలు ఏంది, నియమనిష్టలు ఏంది అని మనం గ్రహించడానికి అవకాశం ఉంటాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత. సూక్ష్మంగా చూడగలిగితే కోణార్క్ దేవాలయం ఉంది. సూర్య దేవాలయాల్లో చాలా సుప్రసిద్ధమైనటువంటి ఒక దేవాలయం ఏదైనా ఉందంటే కోణార్క్ అని చెప్తుంటారు. అది ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో శ్రీకాకుళంలో మాత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. కోణార్క్ అంత ప్రాచుర్యం దీనికి రాకపోయినప్పటికీ ఇది కూడా స్వయంభూ వెలసిన క్షేత్రమే. అటువంటి కోణార్క్ సూర్య భగవాను యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తుంది. తర్వాత కాళీఘాట్ దేవాలయం, అదే మనం కలకత్తా నగరంలో కాళీమాతను కాళీఘాట్ అనిగా పిలుస్తుంటారు. బెంగాల్ అంటేనే కాళీమాత గుర్తొస్తుంది. కాళీమాత యొక్క ప్రాశస్త్యం, ఆమె అక్కడ ఎందుకు వెలిసింది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది కాళీఘాట్ అనేది సవివరంగా మనం కాళికామాత గురించి తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. సోమనాథ దేవాలయం, ఈ చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయం, చంద్రుడు సంబంధించిన దేవాలయం. మన సంబంధించిన వ్యాధులన్నీ కూడా అక్కడికి వెళితే పోతాయి అనేది. కాకపోతే చరిత్రలో మొహమ్మదీయులు దండయాత్ర చేసినప్పుడు గజనీ మొహమ్మద్ కానీ, అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ, ఔరంగజేబు పరివారాలు కానీ సోమనాథ దేవాలయాన్ని ఎన్నోసార్లు నేలమట్టం చేసి నామరూపాల్లోకుండా చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సోమనాథ దేవాలయం యొక్క ప్రత్యేకత అలాగే ఉంటూ భక్తులను ఆకర్షిస్తుంది. ఇక చిదంబరం గురించి చెప్పక్కర్లేదు. చిదంబరంలో నటరాజస్వామి ఎలా వెలిశాడు, అసలు చిదంబర రహస్యం అంటుంటారు. అంటే ఏంది? చిదంబరంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది శివక్షేత్రంగానే కాదు, వైష్ణవ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి. ఎందుకంటే ఎక్కడా మనం చూడనటువంటి నటరాజస్వామి, వరదరాజస్వామి యొక్క విగ్రహాలు అక్కడ కనబడుతుంటాయి. ఇటు శివకేశవ భేదాన్ని చూపించకూడదు అనే ఒక సంప్రదాయం మనం చిదంబరంలో చూడొచ్చు. చిదంబరం దేవాలయం చాలా సుప్రసిద్ధమైన, అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇప్పటికీ కూడా అక్కడ దీక్షితుల వంశం అర్చకులుగా ఉంటూ ఆ దేవాలయ యొక్క ప్రతిష్ట ఇనుముడింపజేస్తూ వస్తున్నారు. ఇక తర్వాత ఖజురాహో దేవాలయం. ఖజురాహో దేవాలయం గురించి చెప్పాలంటే అది శిల్పకళలకు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఒక దేవాలయం. ఆ దేవాలయం విశిష్టత మనం తెలుసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ఆ ఖజురాహో దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఏంది, అక్కడ విశేషం ఏందని మనం తర్వాత బాగా వివరంగా తెలుసుకుందాం. కాంచీపురం మరి సప్తపుణ్యక్షేత్రాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి ఒక కాంచీ క్షేత్రం. కాంచీ అన్న వెంటనే మనకి కామాక్షి కనబడుతుంది. ఎలాగైతే గత ఎపిసోడ్లో కాశీలో విశాలాక్షి ప్రసిద్ధంగా చెప్పుకున్నాము, ఇప్పుడు కాంచీపురంలో కామాక్షి అమ్మవారు. ఇది ఏకాంబరేశ్వర దేవాలయం కూడా సుప్రసిద్ధమైనటువంటి ఒక దేవాలయం. కాంచీపురం చుట్టుపక్కల్లో వందలాది పుణ్యక్షేత్రాలు ఉండి వైష్ణవ సంప్రదాయానికి వరదరాజస్వామి, శైవ సంప్రదాయానికి ఏకాంబరేశ్వర స్వామి, శక్తి శాక్తేయులకు మరి కామాక్షి, ఇలా సుప్రసిద్ధమైన దేవాలయాలన్నీ కూడా ఆ కాంచీపురం పరిసరాల్లోనే ఉండటం ఒక ప్రత్యేకత. దాన్ని కూడా మనం వివరంగా తెలుసుకోవచ్చు. చివరిగా చాముండేశ్వరి పుణ్యక్షేత్రం. ఇది మరి కర్ణాటకలో మైసూరు పట్టణంలో వెలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం. మహిషాసుని మర్దించిన దుర్గాదేవి చాముండేశ్వరిగా అవతరించి భక్తుల పాలిట కల్పవల్లి, భక్తుల కోరికలను ఈడేరుస్తూ
అందరిని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి చల్లని చూపుల తల్లి చాముండేశ్వరి. అటువంటి మరి 7 దేవాలయాల విశిష్టతను ఈ పుణ్యక్షేత్రం విశిష్టత రెండవ భాగంలో మనం తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మొట్టగా కోణార్క క్షేత్రం. ఇది చంద్రభాగా నది సముద్రంలో సంగమించే స్థలంలో వెలిసిన ఒక సూర్య దేవాలయంగా సుప్రసిద్ధమైనది. కృష్ణుడి కుమారుడైన సాంబుడు సూర్య భగవానుడిని ధ్యానిస్తూ ఇక్కడ చాలా సంవత్సరాలు గడిపినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. 11వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించిన నరసింహదేవుడనే రాజు ఈ సుందర ప్రదేశాన్ని సందర్శించి అక్కడ సూర్య దేవాలయం నిర్మించాడని అంటుంటారు. అందుకోసం తన రాజ్యంలో 1200 మంది శిల్పులను రప్పించాడు. గొప్ప శిల్పకారుడు వాస్తుశాస్త్రజ్ఞుడు అయినటువంటి విష్ణు మొహరాణా నాయకత్వంలో ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద బండలు రాళ్ళు అక్కడికి తరలించబడ్డాయి. శిల్పకళలో ప్రత్యేక స్థానం అలంకరించుకున్న ఆ దేవాలయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడానికి శిల్పులు పాపం రాత్రింబవళ్ళు కృషి చేశారు. సూర్య భగవానుని యొక్క రథం పోలికతో బ్రహ్మాండమైన చక్రాలతో పెద్ద గుర్రాలు పూంచిన విధంగా ఆలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు దేవాలయంలో పడే విధంగా గుడి ఈశాన్యాభిముఖంగా నిర్మించబడటం విశేషం కదా. శిల్పి విష్ణు మొహరాణాకు స్వగ్రామంలో 14 ఏళ్ల ధర్మపాదుడనే కొడుకున్నాడు. అతడు తల్లి వద్ద పెరుగుతూ శిల్పశాస్త్రానికి సంబంధించిన తండ్రి గారి తాళపత్ర గ్రంథాలను శ్రద్ధగా నేర్చుకున్నాడు. ఒకనాడు ధర్మపాదుడికి తండ్రిని చూడాలన్న కోరిక కలిగి తల్లి అనుమతి తీసుకొని కోణార్కు బయలుదేరాడు. చూడండి, ధర్మపాదుడు కాలినడకన కోణార్కు చేరుకున్నాడు. కొడుకును చూడగానే తండ్రి మిక్కిలి ఆనందంతో కౌగిలించుకుని అద్భుతమైన శిల్పకళా మందిరాన్ని చూసి ఆనందాశ్చర్యాలు పొందాడు కొడుకు ధర్మపాదుడు. ఆలయ నిర్మాణం పూర్తయింది కదా అని ఎవ్వరూ సంతోషపడలేదు సుమి. పైగా శిల్పులందరూ విషాదవదనాతో ఉండడం చూసి ధర్మపాదుడు ఎందుకు కారణమని అడిగాడు. గోపుర శిఖరాన్ని సక్రమంగా అమర్చే సూత్రాన్ని శిల్పులు మర్చిపోయినట్టు, అందుకే వాళ్ళందరూ విచారంతో ఉన్నాడని అతనికి వాళ్ళు చెప్పారు. ఆలయం పూర్తి కావడంలో జరిగే ఆలస్యానికి ఓర్పును కోల్పోయిన రాజు మర్నాడు ఉదయానికల్లా గోపుర కలశం పని పూర్తి కాకపోయినట్టయితే శిల్పులందరినీ చంపేస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. ధర్మపాదుడు ఆలయ గోపురాన్ని ఎక్కి పైకి వెళ్ళి పరిశీలించాడు. గోపుర కలశం ఎలా అమర్చాలో శిల్పులకు తెలియజేశాడు. ధర్మపాదుడి సాహసాన్ని శిల్పులందరూ మెచ్చుకున్నారు. తనయుడు సామర్థ్యం చూసి తండ్రి పరమానందం చెందాడు. అయినా అసూయాపరులు ఉంటారు కదా శిల్పులు కొందరు, 12,000 మంది శిల్పులు చేయలేని పని ఒక కుర్రాడు చేయడం మనందరికీ అవమానకర విషయం కదా అని వాళ్ళు గుసగుసలాడుకున్నారు. వారి గుసగుసలు విని ధర్మపాదుడు దిగ్భ్రాంతి చెందాడు. అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతే ఆ పని చేసినట్టు ఎవరికీ తెలియకుండా పోతుందని ధర్మపాదుడు మనసులో అనుకున్నాడు. అర్ధరాత్రమంలో గోపురం మీదకి చేరుకున్నాడు. అది పున్నమి రాత్రి కావడం సముద్రపు అలలు నదీ జలాలు ఉవ్వెత్తునెగసి ఆలయ ప్రాంగణాన్ని తాకుతున్నాయి. ధర్మపాదుడు గోపురం యొక్క శిఖర భాగం నుండి సముద్రంలోకి దూకి ప్రాణాలు అర్పించాడు. యుగాలు గడిచిన ధర్మపాదుని సాహసం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రధాన ఆలయం ఇప్పుడు లేదు కానీ ముఖశాల గోడ మీద సూర్య భగవానుని సుందర శిల్పాలు చూపురులకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తాయి. మరి కోణార్క దేవాలయం ముఖశాల గోడల మీద సుందరమైన శిల్పకళాఖండాలు చాలా విలక్షణంగా ఉంటాయి. ప్రస్తుతం చంద్రభాగా నది సముద్రము ఆలయానికి దూరమయ్యాయి కానీ దేవాలయ ప్రాంతం ఇంకా ఎంతో ప్రశాంత గంభీరంగా అలరారుతూనే ఉన్నది. అది కోణార్క యొక్క విశిష్టత. ఇప్పుడు కాళీఘాట్ గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రిందట ఆత్మారాముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. రోజు అడవిలో అడవి దగ్గరలో ఉండేటువంటి గంగా తీరంలో కొంతసేపు ధ్యానం చేసి వస్తుండేవాడు. అతడు అడవి పరిసర గ్రామాల్లో నివసిస్తుండేవాడు. ఒకరోజు సాయంకాలం ఆత్మారాముడు ధ్యానం ముగించి లేస్తూనే గంగా ప్రవాహం నుంచి ఒక వింత వెలుగు రేఖ పైకి రావడం కనిపించింది. అంతే, అతడు మిక్కిలి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు.
అయినా చీకటి అలుముకుంటూ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆ రాత్రంతా ఆత్మారాముడికి నిద్రపట్టలేదు. ఆ సాయంకాలం కనిపించిన వెలుగు రేఖను గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మర్నాడు వేకువజామున గంగా తీరానికి చేరాడు. నిన్న కనిపించిన ప్రకాశం ఇంకా అలాగే ఉన్నది. అతడు దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. నీళ్లలో తళ్ళలాడేటువంటి ఒక శిలాహస్తం కనిపించింది. ఆత్మారాముడు దాన్ని ఇంటికి తీసుకుపోయాడు. ఆ రాత్రి అతడు ఒక అద్భుతమైన కలగన్నాడు. యజ్ఞానికి వచ్చిన సతీదేవిని చూడగానే దక్షుడు మండిపడి శివుడిని నానా దుర్భాషలాడటంతో సతీదేవి సహించలేక యజ్ఞవాటికలో ఆత్మాహుతి చేసుకుని మరణించిన సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని శివుడు బాధతో సర్వం మరిచిపోయి భూలోకమంతా ఎక్కడెక్కడో తిరగసాగాడు. ఆయన ఎవరు ఆపలేకపోయారు. ఆఖరికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. విష్ణు చక్రం సతీదేవి దేహాన్ని ముక్కలు చేసింది. ఆమె ఒక్కొక్క అంగం ఒక్కొక్క ప్రాంతంలో పడింది. ఆమె చేతుల్లో ఒకటి ఈ అరణ్య ప్రాంతమైన గంగానదిలో పడింది. తనకు దారి దొరికిన శిలాహస్తం సతీదేవిదే అని ఆత్మారాముడు గ్రహించాడు. అతడు దాన్ని కాళీమాత విగ్రహంలో ప్రతిష్ఠించి, బాగా గుర్తుపెట్టుకోండి, అరణ్యంలోనే ఒక కుటీరం ఏర్పరిచి పూజిస్తూ ఉన్నాడు. దేవీ కుటీరం అరణ్య మధ్యలో ఉండడం వలన చాలా కాలం వరకు దానికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరికి తెలిసేది కూడా కాదు. ఒకనాడు ఒక జమీందారు గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ అరణ్య మధ్యలోంచి శంఖానాదరావుని గమనించాడు. జమీందారు పడవ దిగి అడవిలోకి వెళ్ళాడు. కాళీ విగ్రహం ముందు కొందరు మునులు కూర్చుని ఉండటం చూసి అతను ఎంత ఆశ్చర్యం చెందాడో. ఆయన కాళికాదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మునుల అనుమతి పొంది జమీందారు దేవికి ఆలయం నిర్మించాడు. రోజు చాలామంది భక్తుల ఆలయానికి రావడం ప్రారంభించారు. కాలక్రమంలో దాని చుట్టూ ఉన్న అరణ్యం కనుమరుగైపోయింది. పూజారులు, వ్యాపారులు ఆలయం చుట్టూ గృహాలు నిర్మించుకున్నారు. ఆలయ నిర్మాణం మరింత విస్తృతం కాగానే ప్రజలు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. తరచూ ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతుండేవి. 18వ శతాబ్దానికల్లా ఆ స్థలం కాళీఘాట్ అనే పేరుతో బాగా ప్రాచుర్యం వచ్చింది. కాళీఘాట్ అన్న మాటే కాలక్రమంలో కలకత్తాగా మారిందని చెప్తుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో కలకత్తా మరింత వేగంగా అభివృద్ధి చెంది ఈనాడు మనం పెద్ద నగరాల్లో ఒకటిగా వెలుగొందుతున్నది. ఆ కలకత్తాలోని కాళీమాతే ఈ కాళీఘాట్కి సంబంధించినటువంటి చరిత్రకు మూలదేవత. ఇక మూడవది సోమనాథ ఆలయం. పురాణ గాథల ప్రకారం ఒకప్పుడు చంద్రుడికి వృత్తిక్షయాలు ఉండేవి కావు. సంవత్సరం పొడవునా ప్రతి చంద్రుడు పూర్ణ కాంతితో వెన్నెల వెదజల్లేవాడు. కాకపోతే చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క అల్లుడు. ఒకసారి చంద్రుడు ధర్మ మార్గాన్ని అతిక్రమించటంతో మామగారి ఆగ్రహానికి గురయ్యాడు. దక్షుడు కోపావేశంతో అతన్ని శపించాడేమని క్షీణించిపోదుగాక. చంద్రుడు పూర్ణిగా క్షీణించక ముందే ఇతర దేవతలు శాపాన్ని ఉపహరించమని దక్షుడు కోరాడు. అయినా దక్షుడు శాపాన్ని ఉపసంహరించుకోకుండా దాని ఉధృతాన్ని కొంత తగ్గించాడు. దాని ప్రకారం చంద్రుడికి నెలలో 15 రోజులు క్షయము, 15 రోజులు వృద్ధి ఉండేటట్టు చేశాడు. అయినా ఇది జరగడానికి పవిత్ర సముద్ర జలంలో స్నానం చేస్తూ శివుణ్ణి ప్రార్థింపవలసినదిగా దేవతలు చంద్రుడికి సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు. పోగొట్టుకున్న ప్రకాశాన్ని చంద్రుడు మళ్ళీ అక్కడ పొందగలిగాడు కనుక ఆ స్థలాన్ని ప్రభాస క్షేత్రం అని కూడా అంటుంటారు. చంద్రుడు కొంతకాలం ప్రభాస క్షేత్రంలో శివుణ్ణి పూజించడం విన్న ప్రజలు క్రమంగా అక్కడ శివుణ్ణి సోమనాథుడు అనే పేరుతో పూజించడం ప్రారంభించారు. ఎందుకని సోముడు అంటే చంద్రుడు పూజించాను కనుక చంద్రుడిని సంబంధించిన పేరుతో సోమనాథుడు అని పేరు పెట్టారు. ప్రభాస క్షేత్రంలో మొట్టమొదటి శివాలయం ఎప్పుడు నిర్మించబడిందో ఎవరికి తెలియదు. కానీ క్రీస్తకం 6-7 శతాబ్దాల్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన 4వ ధారాసేనుడి కాలంలో ఆ గుడి శిథిలావస్థలో కనిపిస్తే ఆ రాజు అక్కడ కొత్త దేవాలయం నిర్మించాడు. 9వ శతాబ్దంలో తిరిగి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుండి అది సుప్రసిద్ధ యాత్రాస్థలంగా పేరుగాంచింది. దేశం నలుమూల నుంచి భక్తులు ఆ దేవాలయాన్ని చూడటానికి వచ్చేవాళ్ళు. రాజులు, సామాన్య ప్రజలు తమ తమ శక్త్యనుసారం బంగారాభరణాలు ఆలయానికి సమర్పించారు. ఆలయ ప్రాంగణం చుట్టూ దుకాణాలు, వసతి గృహాలు ఏర్పడ్డాయి. 11వ శతాబ్దారంభంలో గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేశాడు. సోమనాథ దేవాలయంలో ఉన్న రత్నరాసుల గురించి విన్నాడు కనుక గజనీ మహమ్మద్ మొట్టమొదటి దాన్ని ముట్టడించాలని తన సైన్యాన్ని ఆలయం కేసి నడిపించాడు. ఈ విషయం అక్కడి పౌరులకు తెలియవచ్చింది. ఆలయ రక్షణ కోసం ఆ ప్రాంత పాలకుడు తన సైనికులు పంపాడు. అయినా అసంఖ్యాకులైనటువంటి సైన్యం ఉన్న గజనీ మహమ్మద్
ని కష్టమైపోయింది. సామాన్య పౌరులు సైతం దురాక్రమణదాన్ని ఎదుర్కొని పోరాడి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవాలయంలోని బంగారాభరణాలు రత్నరాసులు తీసుకొని మూల విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టమని ఆలయ పూజారులు భక్తులు మొరపెట్టుకుంటే దురాక్రమణదారులు కొంతవరకు తగ్గారు. అయినా గజనీ మహమ్మద్ సైనికులు దారి మాటలు పట్టించుకోకుండా నిరాయుధులైన వాళ్ళందరినీ దాచిని చంపేశారు. 50,000 మంది ప్రాణాలు తీశారు. చూడండి, సోమనాథ్ దేవాలయం నిర్మితం చేయటం అంత ఆషామాషిక సుమి. మొహమ్మద్ సేనలు ఆలయంలో పరిగెత్తారు. ఆలయంలో విగ్రహాన్ని నాశనం చేసి దేవాలయం నుంచి తాము అనుకున్న దానికన్నా ఎక్కువ ధనరాశులు కొల్లగొట్టుకుపోయారు. ఆ ముట్టడి తర్వాత నిర్మించబడిన ఆలయం 13వ శతాబ్దంలో మళ్ళీ అల్లావుద్దీన్ ఖిల్జీ చేత నాశనం చేయబడింది. ఆ తరువాత మళ్ళా నిర్మించారు దేవాలయం. 18వ శతాబ్దంలో ఔరంగజేబు యొక్క ఆజ్ఞ ప్రకారం నేలమట్టం చేశారు. ఆ పైన ఇండోర్ దేశపు రాణి అహల్యాబాయి ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మించింది. ఇటీవల నిర్మించబడిన మరొక ఆలయం 1951 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇంతటి చరిత్ర సోమనాథ దేవాలయానికి ఉంది. 4వది చిదంబరం. ఒకానొకప్పుడు దారుకావనం ఉండేది, మునుల ఆశ్రమం. ఆ ఆశ్రమంలోని మునులు తమ జ్ఞానాన్ని మహిమలను చూపడంలో తమకున్న అద్భుత శక్తిని తలుచుకొని మిక్కిలి గర్వపడటం ప్రారంభించారు. అందరి చేత పూజలు అందుకునే అర్హత తమకు మాత్రమే ఉన్నదని గర్వపడేవాళ్ళు భావించసాగారు. మునులు ఆశ్రమంలోని సమయంలో ఒక యువ భిక్షువు చక్కగా పాడుతూ కథలు చెబుతూ ఆశ్రమం కేసి వచ్చాడు. ఆ యువ సన్యాసిని చూడగానే మునిపత్రులందరూ ఆయన చేసి ఆకర్షింపబడి ఆయన చుట్టూ చేరారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన మునులు ఏం చేశారు? అక్కడి దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. తమ పత్నులు రమ్మని పిలిచారు, బెదిరించారు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. మునుపత్తులు కానీ యువభిక్షువు కానీ మునుల కేసి తిరిగి చూడైనా లేదు. మునులు ఏం చేయాలంటే ఊరుకుంటారా? తమ అద్భుత శక్తులను ప్రయోగించడానికి పూనుకున్నారు. ఒక పెద్ద పులి సృష్టించి ఆ యువ భిక్షువు మీదికి పంపారు. పెద్ద పులి అతి భీకరంగా గాండ్రిస్తూ అతని మీదకు దూకిసాగింది. పులి సమీపించగానే ఆ యువ భిక్షువు దాన్ని చిరునవ్వుతో తాకాడు. చూడండి బాగా. మరుక్షణమే పులి మాయమైపోయి దాని చర్మం ఆ యువకుడి నడుము చుట్టూ వస్త్రంగా నిలిచింది. ఆ దృశ్యాన్ని చూసి ఏమో మునులు ఆశ్చర్యపోయారు. అయినా మునులు మాత్రం తమ ప్రయత్నాన్ని విరమించుకోకుండా ఒక పొట్టి దెయ్యాన్ని సృష్టించి ఆ యువ భిక్షు మీదకి పంపారు. ఆ పొట్టి దెయ్యం భయానకంగా బొబ్బలు పెడుతూ యువకుడిని దగ్గరికి వెళ్ళింది. కానీ మరుక్షణంలోనే అది అతని కాళ్ళ మీద పడి వేడుకుంది, శరణు కోరింది. ఆ దృశ్యాన్ని చూసిన తరువాత మునులు కాస్త జ్ఞానోదయం అయింది. ఆ యువభిక్షుడు సామాన్యుడు కాడని, ఏ దేవుడో ఇలా మారువేషంలో వచ్చి ఉంటాడని అప్పుడు ఊహించగలిగారు. మునులందరూ మెల్లగా అతను సమీపించి చేతులు జోడించి మీరెవరు అని అడిగారట వినయంగా. అప్పుడు ఆ యువభిక్షువు తన నిజస్వరూపంతో మునులకు దర్శనమిచ్చాడు. ఎవరో కాదైన సాక్షాత్ పరమశివుడే. తన భక్తులైన మునుల అహంకారాన్ని పోగొట్టడం కోసం ఇలా నాటకమాడాడని, తమ పత్రులు సైతం తమ గొప్పను గుర్తించకపోయేసరికి మునుల అహంకారం పూర్తిగా నశించిపోయింది. మునులందరూ శివుని పాదాలకు నమస్కరించారు. మునులందరూ శివుని ఎదుట కూర్చొని శివలీలను కీర్తిస్తూ గానం చేశారు. ఆ గానానికి పరవశం చెందాడు పరమేశ్వరుడు. అంతే, ఆయన కూడా నాట్యం చేయడం ప్రారంభించాడు. కొంతసేపటికి శివుడు అదృశ్యమయ్యాడు, అంటే మాయమయ్యాడు. శివుడు నాట్యం చేసిన స్థలం చిదంబరం అనే శివక్షేత్రంగా అతి ప్రాచీన కాలం నుండి కూడా ప్రసిద్ధిగా ఉంది. ఇక్కడి నటరాజ విగ్రహం కింద అహంకారం అనేటువంటి రాక్షసుడు మనకు కనపడతాడు. శివుని విగ్రహం ఒక చేతిలో డమరువు, జీవన సంగీతానికి సంకేతం. మరొక చేతిలో ఉన్న అగ్ని శక్తి స్వరూపం. మూడవది భక్తుల పాలిట అభయహస్తంగా పైకెత్తబడి ఉంటుంది. అట్లా ఇక 4వ హస్తం శరణన్న వారిని కాపాడడానికి సిద్ధంగా ఉంటుంది. పూర్వం ఆదిశేషుడు ఉన్నాడే, ఆయన పతంజలిగా జన్మించి ఇక్కడి శివనటరాజ విగ్రహాన్ని దర్శించాడట. ఇది ఎలా ఉంటుంది? 32 ఎకరాల విస్తీర్ణంతో ప్రస్తుతం అక్కడ వెలసి ఉన్న బ్రహ్మాండమైన దేవాలయం మినిమం 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది.
ఈ ఆలయంలోని అద్భుత శిల్పాలు చూసేవారికి ఆనందాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇది 4వది. ఇక 5వది ఖజురహో దేవాలయం. వేల కొద్ది సంవత్సరాలకు పూర్వం వింధ్య పర్వతానికి పశ్చిమ దిశగా ప్రకృతి సౌందర్యానికి నిలయమైనట్టు ఒక లోయ ఉండేది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరోజు పున్నమి రాత్రి ఒక బ్రాహ్మణ కన్య ఆ లోయలోని తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళింది. ఆ లోయ ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. అక్కడ మళ్ళా ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైన చంద్రుడు ఈశాడు మానవ రూపం ధరించి కొండ శిఖరంపై నుంచి దిగి పరిసరాల అందాలను ఆస్వాదిస్తూ తిరగసాగాడు. చంద్రుడు అందాల రాశి అయిన బ్రాహ్మణ కన్య స్నానం చేస్తున్న సరోవరం కేసి అలా వస్తూ ఆమె అందచందాలు చూసి ఆశ్చర్యపడ్డాడు. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి అక్కడికి వచ్చి ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు చంద్రుడు. కొంతకాలానికి ఇరువురు గాంధర్వ వివాహం చేసుకుని హాయిగా కాలం గడిపారు. దేవుడైన చంద్రుడు చిరకాలం మానవ రూపంలో ఉండటం సాధ్యం కాదని కనుక ఆయన అక్కడి నుంచి దేవలోకం వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. నీ కడుపున పుట్టే కుమారుడు గొప్ప వంశానికి మూలపురుషుడు అవుతాడు అని భార్యకి వరమిచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు. చంద్రుడి భార్య కొంతకాలానికి ఏం చేసింది? మగ శిశువును ప్రసవించింది. వాడు అందచందాలతో అద్భుతమైన తెలివితేటలతో అపూర్వమైన ధైర్య సాహసాలు కనబరుస్తూ పెరిగి పెద్దవాడై ఆ ప్రాంతానికే నాయకుడయ్యాడు. మరికొంతకాలానికి ఆ యువకుడు ఆ ప్రాంతానికి రాజయ్యాడు. ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పాలించాడు. చంద్రుడి నుండి ప్రారంభం కావడం వలన ఆయన వంశం చండేల వంశంగా ప్రసిద్ధి చెందింది. తమ తల్లిదండ్రులు మొట్టమొదట ఖర్జూరపు చెట్టు నీడన కలుసుకున్న దానికి జ్ఞాపక చిహ్నంగా గుర్తుపెట్టుకోండి. ఖజురహోకి ఖర్జూర చెట్టు. రాజు నిర్మించిన నగర సింహద్వారంలో 2 బంగారు ఖర్జూరపు చెట్లను నాటించాడు. ఆ కారణంగానే ఆ నగరానికి ఖజురహో అని పేరు వచ్చిందట. చాలా తక్కువ రోజుల్లోనే ఖజురహో సంపన్న నగరంగా పేరుగాంచింది. ప్రపంచ నలుదీశల నుండి కూడా వ్యాపారులు అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. వివిధ వంశాలకు చెందిన రాజులు అక్కడ అసంఖ్యాకపు ఆలయాలు నిర్మించారు. వాటిలో 25 దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే చూడండి ఎంత గొప్ప క్షేత్రమో. 11వ శతాబ్దంలో కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేల వంశం రాజులు ఇక్కడ ఎన్నో దేవాలయాలు దాని చుట్టుపక్కల నిర్మించారు. విలక్షణమైన సింహ ఆకృతి కలిగిన విగ్రహాలు చండేల రాజవంశానికి చిహ్నంగా వెలుగుతూ ఉంటుంది. ఖజురహో దేవాలయాల్లోకెల్లా వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. కాందరీయ మహాదేవాలయం చాలా పెద్దది. బాగా గుర్తుపెట్టుకోండి. ఖజురహో దేవాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే కాందరీయ మహాదేవుని యొక్క ఆలయం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం. ఎందుకని 30 మీటర్ల ఎత్తుగల ఈ దేవాలయం నిండా జీవితాన్ని ప్రతిబింబించే ఎన్నో అద్భుత శిల్పాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తుంటాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఖజురహోలో భారీ ఎత్తున నాట్యోత్సవాలు జరుపుతుంటారు. మరి పౌరాణికాలు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం ఈనాడు కూడా సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంటుందంటే చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. ఇక 6వది కాంచీపురం. బ్రహ్మదేవుడు ఒకప్పుడు యజ్ఞం చేయడానికి తలపెట్టి దానికి అనువైన స్థలం కొరకు వెతుకుతూ సత్యవ్రత క్షేత్రమును ప్రసిద్ధిగాంచిన కాంచీపురం చేరుకొని అక్కడ యజ్ఞం ప్రారంభించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. సరస్వతీదేవికి ఇది ఎందుకో ఇష్టం లేదు. ఆమె వేగవతి నదీ రూపాన్ని దాల్చి సరస్వతీదేవి యజ్ఞవాటికను జలం చేయడానికి ఊరుకులతో పరుగులతో అలా వస్తుంది. అప్పుడు మహావిష్ణువు అడ్డంగా పడుకొని నదీ ప్రవాహాన్ని ముందుకు పోనీయకుండా ఆపగలిగాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు మహావిష్ణువు అక్కడే భక్తులకు కొన్ని వరాలు ప్రసాదించే వరదరాజస్వామిగా అక్కడ వెలిసినట్లు చెప్పబడుతున్న పురాణాలు. ఈనాడు వెలుగొందుతున్న వరదరాజస్వామి ఆలయం మరి అనేక పురాతన ఆలయాల పునాదుల మీద నిర్మించబడింది. బాగా గుర్తుపెట్టుకోండి.
పల్లవరాజు అయినటువంటి రాజసింహుడు నిర్మించిన శ్రీ కైలాసనాథ ఆలయం అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధిగాంచింది. గర్భగృహంలో శివలింగం 16 పలకాల నుండి తయారు చేయబడినది. ఆలయ ప్రాకారం చుట్టూ 58 చిన్న దేవాలయాలు ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉండలేదు. మరొక పల్లవరాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? పల్లవ మల్లుడు నిర్మించినటువంటి శ్రీ వైకుంఠ పెరుమాళ ఆలయం కూడా చాలా అద్భుతమైనటువంటి కళాఖండంగా భావించబడుతుంది. 3 అంతస్తులతో పెరిగేటువంటి ఆలయ విమానంలో మహావిష్ణువు నిలబడినట్టు, కూర్చున్నట్టు, శయనించినట్టు 3 భంగిల్లో మనకి కనపడుతుంది. అంటే ప్రాగవస్థ, మధ్యావస్థ, తుర్యావస్థ. ఇక్కడ వెలుగొందే ఏకాంబరనాథ ఆలయం చాలా ప్రాచీనమైన స్వామి. ఏదో ఇక్కడ ఒకప్పుడు 1000 స్తంభాల మండపం ఉండేదట. ఇప్పుడు ఆ మండపంలో 66 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. సువిశాలమైనటువంటి ఈ దేవాలయ ప్రాంగణం నిండా ఉన్న ఎన్నో ఉపాయాలు, మండపాలు, గోపురాలు, తటాకాలు మనం చూడొచ్చు. పార్వతీ పరమేశ్వర వివాహాన్ని చూడటానికి దేవతలు, ఋషులు అందరూ కైలాసం చేరారు. అప్పుడు పరమేశ్వరుడు భారత భూమి ఆధ్యాత్మిక భారాన్ని సమతలంగా ఉంచడం కోసం అగస్త్య మునిని దక్షిణ దేశాలకి వెళ్ళమని ఆదేశించాడు. ఎవరిని? అగస్త్య మహర్షిని. అగస్త్యుడు అందుకు అంగీకరించాడు. కానీ తనకు పార్వతీ పరమేశ్వర వివాహాన్ని దర్శించే భోగాన్ని కలిగించవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించాడు. మరి అతని కోరిక తీర్చాలి కదా. అందుకని సీతాదేవి దగ్గరకు వెళ్ళమన్నాడు. అంటే పార్వతీదేవి కన్యగా మళ్ళీ కాంచీపురం నదీ తీరంలో పరమశివుని లింగ రూపంలో పూజించింది. పార్వతీదేవిని పరీక్షించే ఉద్దేశంతో శివుడు లింగాన్ని కొట్టుకుపోయేటట్టు చేయడానికి నదిలో వెల్లువను పుట్టించాడు. పరమేశ్వరుడు పార్వతీదేవి మీదే ప్రయోగాలు చేస్తున్నట్టు చూడండి. అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమై ఆమెను వివాహమాడాడు. అగస్త్యుడు పార్వతీ పరమేశ్వరుడు వివాహాన్ని తనివి తీరా చూసి బాగా ఆనందపడ్డాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే సుమారు 1000 సంవత్సరాలకు పైబడినటువంటి మామిడి చెట్టు ఉండటం వల్లనే దానికి అంత ప్రసిద్ధితో వచ్చింది. దీనికి ఏకాంబరానాథ ఆలయం అన్న పేరు వచ్చిందని విసింపబడవచ్చు. 4 వేదాలకు సంకేతాలుగా వెలిగే ఈ వృక్షం ఉందే, 4 కొమ్మల నుంచి 4 రకాల రుచులతో మామిడికాయలు కాయడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. 7 పుణ్యక్షేత్రాల్లో కాంచీపురం ఒకటి. ఆదిశంకరుడు కామకోటి పీఠాన్ని ఇక్కడే నెలకొల్పాడు అంటుంటారు. హజరత్ హమీద్ అవాలిం అనే ముస్లిం మత గురువు కాంచీపురాన్ని ఆయన స్థిర నివాసంగా ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు బౌద్ధ మతానికి కూడా ఈ నగరం కేంద్రంగా వెలుగొందేది. మరి 7వ శతాబ్దంలో ఏమైంది? హ్యూయన్ సాంగ్ అనేటువంటి ఒక చైనా యాత్రికుడు భారతదేశానికి వచ్చి ఈ నగరాన్ని సందర్శించాడు. అప్పుడు ఆయన ఎన్నో బౌద్ధ ఆరామాలు దర్శించినట్టు రాసుకున్నాడు తన డైరీలో. అయితే కాల ప్రవాహంలో అవన్నీ కొట్టుకుపోయాయి. అంతటి ఘనచరిత్ర కలిగినటువంటిది ఆ ప్రదేశం. 7వది చాముండేశ్వరి క్షేత్ర కథ అంటారు. పూర్వం ఒకానొకప్పుడు అతి భయంకరుడైన మహిషాసురుడనే రాక్షసుడు విజృంభించి క్రమంగా ముల్లోకాలను జయించాడు. దేవతలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. ఎన్నోసార్లు యుద్ధం కూడా చేశారు. కానీ అన్ని యుద్ధాల్లోనూ మహిషాసురుడే జయించాడు. అతడి దారుణ కృత్యాలకు భూలోకం గడగడలాడసాగింది. వీడు మరింత రెచ్చిపోయి మంచివారిని పీడించడం ప్రారంభించాడు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అనేది దీనికి. ఆ రాక్షసుడి పీడ విరగడం చేయమని దేవతలు ఆ విష్ణువు ప్రార్థించారు. విష్ణువుకో వారిని ఒక యజ్ఞం చేయమని ఆమెను ఆదేశించి దేవతలు యజ్ఞం చేసి యజ్ఞకుండం చుట్టూ కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారు. దుర్గాదేవి యజ్ఞకుండంలో అలా పైకి వచ్చింది. దుర్గాదేవికి శివుడు తన శూలాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు ఏం చేశాడు? వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అదేవిధంగా పలువురు దేవతల నుంచి దుర్గాదేవి పలువురు ఆయుధాలను, శక్తులను గ్రహించి వాటిని అద్భుతమైన సింహాసనాన్ని అధిరోహించి వింధ్య పర్వతాలకేసి ప్రయాణమయ్యాడు.
దుర్గాదేవి గంభీర సౌందర్యం గురించి విన్న మహిషాసురుడు ఏం చేశాడు, ఆమెకు కబురు పంపాడు. ఏమని? ఆమె తన్ను ఏకాంత ప్రదేశంలో కలవాలని. మొదట ఆమె దానికి నిరాకరించినది. సరే, మహిషాసురుడి అనుచరులు దుర్గాదేవిని వెంటాడి ఆమెను పెట్టుకొని చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆమె చేత హతులయ్యారు వీళ్ళందరూ కూడా. ఆఖరికి మహిషాసురుడు ఆమెను ఎదుర్కొన్నాడు. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుణ్ణి చంపి లోక కళ్యాణం గావించింది. మహిషాసురుని సంహరానంతరం దుర్గాదేవి ఒక అందమైనటువంటి కొండ మీద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నది. తరువాత కాలంలో ఆ కొండ పవిత్రమైనటువంటి ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. అంతటి గొప్ప క్షేత్రం ఈ చాముండేశ్వరి స్తోత్రం. అటువంటి పుణ్యక్షేత్రాలు తెలుసుకుని తరించాలని కోరుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేతనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.